అందరికీ వందనాలు. 1వ కొరింథీయులకు 13వ అధ్యాయం 1 నుండి 2 వరకు. కొండలు కదిలించేంత విశ్వాసమున్నా ప్రేమ లేకపోతే నేను శూన్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొండలను కదిలించే విశ్వాసం గొప్పది. అద్భుతాలు చేయగల శక్తి గొప్పది. జ్ఞానం, ప్రతిభ, సేవ ఆల్ ఆర్ వాల్యుబుల్. కాని దేవుడు చూస్తున్నది మన హృదయం. ఆ హృదయంలో ప్రేమ లేకపోతే మన గొప్పతనం దేవుని దృష్టిలో శూన్యమే. దేవుడు ప్రేమయే అని 1వ యోహాను 4వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. అంటే ప్రేమలేని జీవితం దేవుని స్వభావానికి దూరమైన జీవితం. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి, దీనివలననే మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు అని యోహాను 13వ అధ్యాయం 34 నుండి 35 వరకు చెప్పబడింది. మన విశ్వాసాన్ని ప్రపంచం గుర్తించేది మన మాటల ద్వారా కాదు, మన ప్రేమ ద్వారా. ప్రేమ అంటే క్షమించడం. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 32. ప్రేమ అంటే సహనము, దయ. 1వ కొరింథీయులకు 13వ అధ్యాయం 4. ఈరోజు దేవుణ్ణి ఇలా అడుగు: ప్రభువా, నాకు శక్తి మాత్రమే కాదు, నీ ప్రేమతో నిండిన హృదయమును ఇవ్వు. ఎందుకంటే దేవుని ప్రేమతో నిండిన హృదయం ద్వేషాన్ని జయిస్తుంది.